చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారని చెప్పొచ్చు. రామారావు గారి ఆ తొలినాళ్లలో ఆ 82 ఆ ప్రాంతం 83, 84లో ఏంటంటే రేణుకా చౌదరి గారు, నన్నపనేని రాజ్ కుమార్ గారు, కాట్రగడ్డ ప్రసూన గారు, తర్వాత గ్రంథి మాధవ్ గారిని ఆవిడ వైశ్య సామాజిక వైజాగ్ నుంచి పోటీ తీసుకెళ్చారు. అల్లు బాలుమతి, ఇట్లా చాలామంది మహిళా నాయకులు వాళ్ళందరినీ ప్రోత్సహించారు ఆ రోజుల్లో రామారావు గారు. 93 అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. మనం మాట్లాడుకున్నటువంటి నియోజకవర్గం నందికొట్కూరు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఒక చారిత్రక అంశానికి కేంద్రంలో బిల్లు రూపంలో ఒక పునాది అయితే పడింది. లోక్సభ, రాజ్యసభలో దానికి సంబంధించి చట్టబద్ధత అయితే అమరావతి రాజధాని అని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి సంబరాలు చేసుకుంటుంది. అటు కొందరు నేతలు ప్రశంసించడం, మరి కొందరు దానికి సంబంధించి గతంలో జరిగింది ఏంటి, తప్పిదాలు జరగకుండా చూసుకోండి అంటూ సూచనలు చేయడం, ఇదంతా జరిగాయి. ప్రస్తుతం తెలంగాణ ఎంపీ రేణుకా గారు ఇప్పుడు ట్రెండ్ అయిపోయారు ఒక్కసారిగా. ఎందుకు అని అంటే ఆవిడ సభలో చేసిన కామెంట్స్, చెప్పరా అమరావతి, అనరా కమరావతి అంటూ ఆవిడ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. అంటే రాజధానికి సంబంధించి ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళు అంటే రైతుల మీద ఎన్ని కేసులు పెట్టినా నిరాటంకంగా వారు దీనికోసం ఫైట్ చేశారనేసి, అలాగే ఆల్రెడీ 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా రాజధాని విషయానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ తెచ్చుకోకపోవడము, ఈ నేపథ్యంలో జరిగిన అనేక అంశాలని ఆమె సభా వేదికగా చర్చించడం జరిగింది. అయితే చెప్పరా అమరావతి, తిప్పరా కమరావతి అంటూ ఆవిడ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకపుట్టేస్తున్నాయి. ఏంది అంటే ఆ రేంజ్లో ఆవిడ హార్ట్గా కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటి రేణుకా గారు అంటే పునాది ఎక్కడి నుంచి వెళ్ళే అనేసి అని అదితో మమకారంతో చెప్పారా, లేకపోతే ఇంకేదైనా అర్థం ఉందా? ఏమీ అర్థం కాలేదు ఒక్కసారి. దీనిని మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారని చెప్పొచ్చు. ఏ రకంగా? అంతే కదా. చెప్పరా అమరావతి, పేరు పెట్టరా కమరావతి అనేటప్పటికీ అంటే అక్కడ ఆవిడ కమరావతి అన్నారా, కమరావతి అన్నారా అన్నది వినిపిస్తోంది. అనేటప్పటికి అప్పుడు అన్నారుగా, ఎవరైతే రైతులు దానికోసం ఉద్యమించారు అనేటటువంటి ప్రస్తావన ఆవిడ చేశారు. చూసాం మనం, ఆ వీడియో చూసే మనం మాట్లాడుతున్నాం. ఆ సందర్భంగా ఏంటంటే ఆ రైతులు ఆ ఉద్యమిస్తున్న సందర్భంలో మీకేంటంటే చాలామంది వెలుపల కమరావతి కాబట్టి మీరు ఇక్కడ రాజధాని కావాలనుకుంటున్నారని చెప్పి అప్పుడు ట్రోల్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ సంగతిని ఆవిడ ప్రస్తావిస్తూ, అయితే ఏమైంది, ఇప్పుడు చట్టసభలో ఆమోదం లభించేసింది కదా, ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు ఎవరేం చేయగలరు, పెట్రా ఇప్పుడు పేరు ఎవరేం చేస్తారో అని ఒక్కసారిగా ఆవిడ పాపం వారి అత్యుత్సాహాన్ని ఆపుకోలేక ఆవిడ చేసినటువంటి ప్రకటన, లేకపోతే ఆ మాట ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఆత్మరక్షణలో పడవేసింది, ప్రభుత్వాన్ని పడవేసింది. ముఖ్యంగా ఎందుకంటే సామాజిక వర్గాన్ని కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని ఆవిడ ఆత్మరక్షణలో పడవేసింది. అక్కడ అమరావతి అనేసి అని వాళ్ళేమో హ్యాపీగా చెప్పుకుంటే, ఈవిడ కమరావతి అంటూ కొత్త చర్చకు రాజ్యం పోసేశారు. అవును, ఆవిడ తెలుగుదేశం పార్టీ తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వీరవనిత. రామారావు గారి ఆ తొలినాళ్లలో ఆ 82 ఆ ప్రాంతం 83, 84లో ఏంటంటే రేణుకా చౌదరి గారు, నన్నపనేని రాజ్ కుమార్ గారు, కాట్రగడ్డ ప్రసూన గారు, తర్వాత గ్రంథి మాధవ్ గారిని ఆవిడ వైశ్య సామాజిక వైజాగ్ నుంచి పోటీ తీసుకెళ్చారు. అల్లు బాలుమతి, ఇట్లా చాలామంది మహిళా నాయకులు వాళ్ళందరినీ ప్రోత్సహించారు ఆ రోజుల్లో రామారావు గారు. అంటే మహిళలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలని, తెలుగుదేశంలో అత్యధికంగా ఉండాలని చెప్పి ఆ సమయంలో త్రిపురాన్ వెంకటరత్నం గారు వీళ్ళందరినీ, అట్లా రేణుకా చౌదరి గారికి ఆవిడకి అవకాశం ఏంటంటే ఆవిడ హైదరాబాద్లో ఉండటం, కర్ణాటకలో ఆవిడ విద్యాభ్యాసం కొనసాగడం. ఆవిడ మా మదనపల్లిలోనే జన్మించారని, మదనపల్లిలో ఆవిడకి బంధువులు ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళు చెప్తారు. కానీ ఆవిడ వివరాల్లోకి వెళితే ఆవిడ విశాఖపట్నంలో జన్మించారు. ఖమ్మం వచ్చేసి వారి జీవిత భాగస్వామి శ్రీధర్ చౌదరి గారిది ఖమ్మం అని చెప్పేసి అని, అది శ్రీధర్ చౌదరి గారు. ఆవిడ మేము విశాఖపట్నంలో జన్మించారని ఆవిడ వివరాలు తెలియజేస్తున్నా కానీ లేదు, ఆవిడ మదనపల్లిలోనే జన్మించారని ఇప్పటికీ మా మదనపల్లిలో వారి బంధువులు ఉన్నారు, ఇప్పుడు చెప్తారు. మదనపల్లిలోనే పుట్టారు ఆవిడ, తర్వాత తీసుకెళ్లారు ఆవిడ అని చెప్తారు. ఆవిడ విద్యాభ్యాసం అంతా కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆవిడ.
వెల్ ఎడ్యుకేటెడ్. అసలు ఆవిడ ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ చాలా అద్భుతంగా మాట్లాడతారు. గొప్ప ఆవిడ ఫైర్ బ్రాండ్ అండి తెలుగుదేశంలో. మీకు ఇక్కడ మీరు ఈవేళ ఇవన్నీ ప్రస్తావించి కొన్ని జ్ఞాపకాలను మీరు తిరగదోడుతున్నారు. ఎందుకంటే ఆవిడ 86 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. అప్పటికి జిహెచ్ఎంసీ కాదు, మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్. ఆవిడ బంజారా హిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచారు ఆవిడ తెలుగుదేశంలో. ఆ తర్వాత ఏంటంటే సరిపోవట్లేదు, ఈవిడిని మనం వినియోగించుకోవాలి ఈవిడ సేవలు అని చెప్పి ఆవిడని 86లోనే రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆవిడ 86, 98 నాన్ స్టాప్గా 2 పర్యాయాలు ఆవిడ రాజ్యసభకు నామినేట్ చేశారు తెలుగుదేశంలో. 98 ముందు అంటే రాజ్యసభలో ఆవిడ కొనసాగుతుండగా మీకు 93 అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. మనం మాట్లాడుకున్నటువంటి నియోజకవర్గం నందికొట్కూరు, అక్కడికి వచ్చి ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైందంటే డోన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కుమారుడు పోటీ చేశారు. తర్వాత అంత క్రితం ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన డోన్లో పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన మీద రేణుకా చౌదరి గారిని అభ్యర్థిగా నిల్చోబెట్టారు రామారావు గారు. రేణుకా చౌదరి గారు చాలా హడావిడి చేశారు. చాలా అసలు ఒక బీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించారు. వెళ్ళి తొడగొట్టారు. ఏది కర్నూలు జిల్లాలో వెళ్ళి తొడగొడితే దేశంలో ఒకే ఒక్క మగాడు రేణుకా చౌదరి అని చెప్పి రామారావు గారు ప్రకటన చేశారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి ఆ సందర్భంలో. దీనిని ఈనాడులో పొలవలుగా చేస్తూ శ్రీధర్ గారు కార్టూన్లు గీసేవారు. ఇవన్నీ జరిగిన తర్వాత లక్ష్మీపార్వతి గారి ఆగమనం ఏదైతే 93లో రామారావు గారి జీవితంలోకి ఆవిడ వచ్చి అక్కడి నుంచి లక్ష్మీపార్వతి గారి పాత్ర ప్రాధాన్యత, ఆవిడ అర్ధాంగి కదా, ఆవిడ పాత్ర ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ రావడంతో రేణుకా చౌదరి గారు తన అక్కసుని వెళ్ళగక్కలేక ఉండలేక ఇమడలేక, ఎందుకంటే అప్పటి వరకు ఆవిడ అనుభవించినటువంటి గౌరవం వేరు తెలుగుదేశం పార్టీలో. రేణుకా చౌదరి గారు అంటే ఇండిపెండెంట్. మీకు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు ఇట్రా అని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వయసులో ఆవిడ కంటే పెద్దవారు అయినప్పటికీ 4-5 సంవత్సరాలు పెద్ద చంద్రబాబు గారు చంద్రబాబు ఇట్రా అంటారు. ఆవిడ నేచర్ అది. అలాంటిది ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని ఆవిడ ఏ విధంగా గౌరవించారు ఇప్పుడు. కాబట్టి అక్కడ ఆ క్లాషెస్ ఏవైతున్నాయో ఆ క్లాషెస్లో నుంచి ఆవిడని పార్టీ నుంచి బహిష్కరించేంత వరకు తెచ్చుకున్నారు ఆవిడ. రామారావు గారు బహిష్కరించారు. బహిష్కరించి ఆవిడ వెలుపలికి వెళ్ళి ఆ సమయంలో ఏంటంటే దేవేగౌడ, ఈవిడ రెండోసారి రాజ్యసభ కదా కేంద్రంలో, మీకు దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈవిడ రాజ్యసభలో ఉండటంతో ఈవిడ కొంతకాలం దేవేగౌడ గారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా చేసిందని చాలామందికి తెలియదు. ఆ తర్వాత ఏంటంటే ఈవిడ 99, 2004 వరుస ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఆవిడ ఖమ్మం నుంచి పోటీ చేయటం, గెలుపొందటం, మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో పర్యాటక శాఖ చేశారు. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ చేశారు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చేశారు. 2 శాఖలకి ఈవిడ పురంధేశ్వర్ గారు ఒకేసారి కేంద్ర మంత్రులుగా మంత్రినులుగా రాణించిన సమయం అది. సరే, ఆ తర్వాత నామా నాగేశ్వరరావు గారి చేతిలో 2009 ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయిన తర్వాత మొన్న 2024 ఎన్నికలకి ఆవిడ్ని తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇప్పుడు అదే ఆ రాజ్యసభ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా మీకు ఇంకొక విషయం గుర్తు చేయాలి. మీకు ఈ అమరావతి రైతులు ఇది జరుగుతుండగా 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మొదటి పరిపాలన పూర్తి, ఆ తర్వాత 2.5 సంవత్సరాలకి మంత్రివర్గ మార్పులు జరిగినాయి కదా. ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవిని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వకపోతే ఈవిడ చాలా పెద్ద సభ నిర్వహించారు. రేణుకా చౌదరి గారు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరారు. నిన్ను గద్దె దించుతావు, నీ అంతు చూస్తావు, ఒక కమ్మవాళ్ళు లేకుండా నువ్వు మంత్రిమండలిని ఏర్పాటు చేస్తావా, నీ సంగతి ఏంటో చూస్తామని ఈవిడ పెద్ద సభ నిర్వహించి, ఈవిడ కమ్మవాళ్లే చచ్చిపోయారా ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి దమ్ము లేదా, ధైర్యం లేదా, రోషం లేదా, నేను ఇక్కడ తెలంగాణలో ఉండి నేను ఇంత నడిపిస్తుంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, చావ చచ్చిందా, ఈ స్థాయిలో ఆవిడ ఇప్పుడు మనం చూసి చాలా సింపుల్ బిట్ అంటారు. చాలా ఏమంటారు, సరళ పదజాలంతో కూడినటువంటి ఒక ప్రాసతో కూడినటువంటి భాష. ఆవిడని మీరు సభల్లో వేదికల మీద చూడాలి. మీరు చాలా భాషా పటిమ, వాదనా పటిమ అద్భుతంగా. ఈవేళ పాపం ఏం చేశారంటే ఆవిడ అత్యుత్సాహం ఆపుకోలేక ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అరకాటంలో పెట్టేశారు.
అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు రాజధాని అనేది అందరిది, అది అందరిది ఖచ్చితంగా ఒక్కరిది ఒక కాదు సామాజిక కదా. వర్గానిది కాదు. మీరు కమరావతి అంటే అక్కడ మీరు కమరావతి అన్న ఆ సౌండింగ్ అనేది మీరు గేటెడ్ కమ్యూనిటీ మీరు బిల్డ్ చేసుకుని ఆ గేటెడ్ కమ్యూనిటీలో మీరే అందరూ ఉండి మీ సామాజిక వర్గం వాళ్ళ ఆ మధ్య మనం ప్రస్తావించకూడదు. వేదగాయత్రి అగ్రహారం రియల్ ఎస్టేట్ మీకు గుర్తుందో లేదు, బ్రాహ్మణులకు మాత్రమే ఫ్లాట్లు అమ్మబడును అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత అది ఏదో స్కామ్ అని తెలిసింది. వేదగాయత్రి అగ్రహారం బ్రాహ్మణులకు మాత్రమే ఫ్లాట్లు అమ్మబడును అనేసి. అట్లా ఏంటంటే మీరు మాత్రమే మీ సామాజిక వర్గం మాత్రమే మీరు ఉండాలనుకుంటే మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ క్రియేట్ చేసుకుని మీరు అందరూ కూడా అందులో ఉండొచ్చు. కానీ చరిత్ర వాహినిలో దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి చరిత్రను ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందిందంటే వివిధ సామాజిక వర్గాలు, చేతి వృత్తుల వారు, శ్రామిక, కార్మిక, మార్మిక, అందరి కలయికతోనే ఏ సామ్రాజ్యమైన నిర్మించబడింది. అది సువిశాలమైంది, సుభిక్షంగా పరిపాలించబడింది. ప్రజలందరూ కూడా హాయిగా సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లారనే విషయం మనకు అర్థమవుతుంది. మనం మరీ ఎగ్జాగరేషన్ అనుకోకపోతే పివి పరబ్రహ్మ శాస్త్రిని ఒక చరిత్రకారుడు గురించి, చరిత్ర పరిశోధకుడు గురించి మనం ఇక్కడ మాట్లాడుకొని తీరాలి. 14వ శతాబ్దం నాటికి తెలుగు నేల మీద ఉన్న కులాల గురించి ప్రాచీనాంధ్రదేశము గ్రామీణ జీవితం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం, కాకతీయులు డైనస్టీ మీద పుస్తకం తీసుకొచ్చిన ఆయన 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో ఉన్న కులాల గురించి 18 కులాలు 21 కులాలు ఉన్న కుల ప్రస్తావనలు చేస్తూ ఆయన ఎందుకు ఈ కులాలు ఉన్నాయి అని చూస్తే ఆ 18, 21 ఈ కులాలు ఏవైతే ఉంటాయో 18 లేకపోతే 21 కులాలు ఉంటేనే గ్రామ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామ నిర్మాణం జరగాలంటే 18 సామాజిక వర్గాలు 18 కులాలు ఉంటేనే గ్రామ నిర్మాణం జరుగుతుంది. అట్లాగే ఆయా సమయాలలో, ఆ కాలాలలో, ఆయా సందర్భాలలో 18, 19 శతాబ్దాల వరకు కూడా ఏంటంటే ఏ సామాజిక వర్గం వారైనా తమ యొక్క కులం చెప్పుకోవడాన్ని గౌరవంగా భావించారు తప్ప ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి చులకన భావానికి వాళ్ళు లోను కాలేదు, ఆత్మన్యూనత భావానికి లోను కాలేదు, గౌరవంగా భావించారనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ సామాజిక వర్గం గొప్పదైతే మిగతా సామాజిక వర్గాలు కూడా చాలా గొప్పవే, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా చట్టసభలో మీరు ఉన్నప్పుడు అది రాజధాని అనేది ఒక చారిత్రక అంశము. ఇది విడిపోయిన తర్వాత ఒంటరి అయిపోయిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 ఏళ్ళైనా సరే రాజధాని లేదు అన్న ఒక అంశాన్ని సంబంధించి ఇక మీదట అలాంటిది ఉండకూడదు అనేసి చట్టం కదా తీసుకొస్తుంది. మీరు అలాంటి దాన్ని చెప్పరా అమరావతి, అనరాక అమరావతి అని అంటే అది ఎంత దుమారం. అసలు ఆ స్టేజ్లో ఉన్నవాడు ఆలోచించకుండా ఆ సభలో కామెంట్ చేయడం అనేది అయితే చాలా విచిత్రం అనిపిస్తుంది నిజంగా. చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు, అందులో సందేహం లేదు. ఆ పాత గొడవలు ఏమో ఉన్నట్టున్నాయి, ఆ గొడవలు అంటే కావాలనేనా కంపల్సరీ అంటే ఏదో దుమారం రైజ్ చేయడానికి అన్నారు. అది ఇప్పుడు చినికి ఎక్కడ ఏ గాలివానికి దారితీస్తుందో చూడాలి. ఇప్పుడు సంధ్య గారు ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ, వీడియోస్ అప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఒక బిట్టు చాలు దాన్ని ఇంకా సర్క్యులేట్ చేయడానికి. ఇప్పటికే సగం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏపీ ప్రజలు. ఏంటి ఎప్పటికైపోతుంది, ఇప్పుడు చట్టం తీసుకొచ్చారు, ఓకే, ఎన్ని సంవత్సరాలకు నిర్మాణం అవుతుంది, మనం ఎప్పుడు చెప్పుకోగలుగుతాము అనేసి అన్న ఇది ఉంది. కేవలం అంటే కమ్మవారు మాత్రం భూములు ఇస్తేనే రాజధాని అవుతుందా? చుట్టూ ఇంకే కులాల వాళ్ళు దాంట్లో వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంది. పోనీ ఊరికనే అన్ని ఇచ్చారా? లేదు కదా. దానికి సంబంధించి అన్ని రాతపోకలు అవన్నీ ఉన్న తర్వాతనే కదా ఇన్వాల్వ్ అయ్యింది. నిజంగానే మా ప్రాంతం కోసం వాళ్ళు ఉచితంగా దారం చేశారు, మాకు ఏం అవసరం లేదన్నప్పుడు మీరు చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాము. మా వాళ్ళు రూపాయి ఆశించకుండా ఇచ్చారండి భూములు, విలువైన భూములు ఇచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా రానొచ్చు అని మీరు బాజాప్తగా చెప్పుకోండి, ఎవరొద్దన్నారు. బట్ అసలు అక్కడ ఆ సభలో అంత రాజకీయ అనుభవం ఉన్నావిడ ఈ కామెంట్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా అయితే పెద్ద దుమారం అయిపోతుంది, ఖచ్చితంగా నిస్సందేహంగా. చూద్దాం మరి దీన్ని ఎలా సమాధాన పరుచుకుంటారో, ఎలా డిఫెన్స్ చేసుకుంటారో అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.